అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. చిన్న మామయ్య వాళ్ళ ఇంటికాడ మేకను కోసారు. ఆ మాంసంలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి పెద్దాంటి కలిపి పెట్టారు. ఆ తర్వాత పొయ్యి మిట్టిస్తున్నామండి. చాలా వేడిగా ఉంది. ఆ వేడికి అసలుకి వంట చేయాలని ఎవరికి లేదు. మా పెద్ద మామయ్య కొంచెం జర్నీ చేసి వచ్చి వీక్గా ఉన్నాడు, అందుకని పడుకున్నాడు. ఇంకా మామయ్యని లేపకుండా మేమే స్టార్ట్ చేసాము. పెద్ద ఆంటీ చేద్దామని కూర్చుంది. మా పిన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసింది. చిన్న ఆంటీ ఆయిల్ వేసింది, తగినంత ఆయిల్ వేసింది. ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసాను. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కదా, ఆ వేడికి అసలుకి వంట చేయాలని అస్సలు అనిపించట్లేదు. ఆ తర్వాత ఆంటీ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు వేసి కలిపింది. చూడండి, మంట కూడా ఆ గాలికి బాగా ఎక్కువగా మండుతుంది. ఇంకా మా వల్ల కాదని మామయ్యని లేపి తీసుకొచ్చాము. పెద్ద మామయ్య దాంట్లో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేస్తున్నారు. ఇంకా మామయ్య వండుతుంటే ఇంకా అందరం ఎక్కడోళ్ళం అక్కడ పక్కకి వెళ్ళిపోయాము. మామయ్య ఒక్కటి సరిపోతాడు ఇంకా వంటకి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆంటీ మటన్లో వేసి కలిపారు. మామయ్య కొంచెం వేస్తున్నాడు అందులో. అల్లం వెల్లుల్లి పేస్టు మేము పట్టిందేనండి, ఆ డబ్బాలో వేసారని కొనుక్కొచ్చింది అనుకోకండి. వెళ్ళగానే అల్లం వెల్లుల్లి మేమే ఇంట్లో తీసి మిక్సీ పట్టింది చిన్న ఆంటీ. అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది, బయట కొనుక్కొచ్చింది అంత నీరులాగా బాగోదు. చూడండి, అది మంట చాలా మంచిగా మండుతుంది. పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి స్టవ్ మీద అయితే వేడి తాకదు. ఒక పక్క రైస్ అవుతుంది. చిన్న ఆంటీ ఉన్న పిన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నారు. ఇంకా అది చూడండి, కాళ్ళు తలకాయ ఉడకబెట్టారు, అదొక పొయ్యి మీద ఉడికిస్తున్నారు. మటన్ని ఆంటీ లోపల దాకా కలపలేదని మామయ్య మళ్ళీ కలుపుతున్నారు. మామయ్య మా పెద్ద పెద్ద వంటలన్నీ మామయ్య చేస్తారు ఎప్పుడు కానీ. ఇంట్లో మట్టుకంటే మా అక్క చేసేది, మా అక్క రాలేదు, అందుకని ఇంక ఇంట్లో వంటలన్నీ నేను చేశాను ఈసారి. చూడండి, మటన్కి కారం ఎంత బాగా పట్టించారో. మా వాళ్ళందరూ చాలా స్పైసీగా తినేవాళ్ళే. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మటన్ వేస్తున్నాడు మామయ్య. ఆ మంటకి అసలుకి ఆ వేడికి వేయడానికి కూడా వల్ల కావట్లేదు మామయ్యకి. అయినా కూడా అందరి కోసం కష్టపడుతున్నారు. ఏ ఫంక్షన్ అయినా అంతే, అందరం కలిసి చేసుకుంటాము. ఎక్కువగా వంటలలో అయితే పెద్ద వంటలు అయితే మామయ్యకి అప్పచెప్తాం, లేదా క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇక్కడ కొంచెం వంటే కదా నేనే చేస్తాను, క్యాటరింగ్ వాళ్ళు ఎందుకని మామయ్య అన్నాడు, అందుకని ఇంకా మామయ్య చేస్తున్నాడు. చూడండి, ఆయిల్ ఎంత బాగా పైకి వస్తుందో. నేను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను మామయ్య కలుపుతుంటే, కానీ ఆ వేడికి అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు. చాలా గాలి వస్తుంది, వేడి. దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే బాగుంటుంది కదా. ఈ వేడికి అసలు పిల్లలకి బగారా రైస్ అయితే తినలేరని వైట్ రైసే వండాము. ప్రతి ఒక్కరం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. చూడండి, మా అన్నయ్య ఎప్పుడు వీడియోలో కనిపించలేదు కదా, మా అన్నయ్య బోటిని క్లీన్ చేస్తున్నాడు. వేడి నీళ్ళు పెట్టి మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, నేను ఎందుకు పని చేయాలని ఎవరూ అనుకోము. ఒక్కొక్కరం ఒక్కొక్క పని షేర్ చేస్తూ చేస్తాము. చూడండి, అది క్లీన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, అది స్మెల్ వస్తూ ఉంటుంది. అయినా కూడా మా అన్నయ్య ఓపికగా క్లీన్ చేస్తున్నాడు. చూడండి, అది అన్నయ్యకైతే కొంచెం అలవాటే క్లీన్ చేయడం, మమ్మీ నేర్పించింది. నాకైతే బోటి క్లీన్ చేయడం అయితే రాదు, ఇంతవరకు ఎప్పుడు బోటి క్లీన్ చేయలేదు నేను. అన్నయ్య క్లీన్ చేస్తుంటే అన్నీ అడుగుతున్నాను. ఆకలి టైం అవుతుంది కాబట్టి ఎక్కడ వంటలు అక్కడ అవుతూనే ఉన్నాయి. అక్కడ పొయ్యి మీద కాలు తలకాయలు ఉడుకుతున్నాయి, ఇక్కడ కర్రీ అవుతుంది. అక్కడ బోటి ఉడకబెట్టాడు అన్నయ్య. మటన్ని చూస్తుంటే నోరు ఊడిపోతుంది, అందులో నుంచి వాటర్ అవే వచ్చాయి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసాడు అంతే. ఇది కాలు తలకాయ, అందులో నురుగు లాంటిది వస్తుంది, అదంతా వేస్టేజ్ అదంతా తీసేయాలమ్మా అని తీసేస్తున్నాడు మామయ్య. అందులో అలా వచ్చేదంతా నురుగులాగా వస్తుంది కదా, అదంతా తీసేయాలంట. తీసేస్తేనే కర్రీ బాగుంటుందంట, లేకపోతే బాగోదంట. మామయ్య తీస్తున్నాడు అదంతా. మీరు ఎప్పుడైనా కాలు తలకాయ తిన్నారా? తింటే కామెంట్ చేసి చెప్పండి. మా మామయ్య అయితే సూపర్గా వండుతాడు. కాలు తలకాయలు కానీ, బోటి కానీ, మటన్ కానీ చాలా బాగా వండుతాడు మా పెద్ద మామయ్య. మీ ఇంట్లో ఎవరు వండుతారు? కామెంట్ చేసి చెప్పండి. ఇంతకుముందు మా మమ్మీ వండేది, చాలా బాగా వండేది. తలకాయ కూర అంటే ఇంకా మా మమ్మీ చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం మమ్మీకి హెల్త్ బాగుండట్లేదు కాబట్టి మామయ్య వంటల కాడ ఉంటున్నాడు.
దాంట్లో ఉప్పు కూడా వేసాడు, కాలు తలకాయలో ఉప్పు కూడా వేసాడు. ఇటువైపు మటన్ ఫ్రై చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఆ ఉడుకుతుంటే ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరుతుంది దాన్ని. చాలా బాగా ఉడికిపోతుంది. ఆల్ మిక్స్డ్ అన్నట్టు లివరు, కార్జం అన్నీ వేసేసారు అందులోనే. ఇంకా సపరేట్ కాకుండా అన్నీ ఒకసారి వండుతున్నారు. ఈ వేడికి కొంచెం కొంచెం వంటలు చేయాలంటే అందరికీ విసికే కదా, అందుకని అన్నీ కలిపి ఒక కడే మటన్ వండేస్తున్నాడు. 2-3 మేకలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సపరేట్ వండుతాము. కానీ ఇది ఒకటే మేకది కాబట్టి అన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఒకే దగ్గర వండేస్తున్నాడు. మటన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. మూత పెట్టి ఉడికిస్తున్నాడు. ఇటు కాలు తలకాయ కూడా ఉడికిపోయింది. పక్కనే మెదడు కూడా ఉంది చూడండి. ఆ పక్కన రైస్ పెట్టాము. రైస్ అయిపోయింది ఆల్రెడీ, పక్కన దించి పెట్టాము. ఆల్మోస్ట్ కాలు తలకాయలు కూడా ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇంకా కర్రీ కాలు తలకాయ వండుతాడు. మటన్ అయిపోయినట్టే. చూడండి ముక్కు ఉడికిందా లేదా అని చూస్తున్నాడు. మీ ఫ్యామిలీ అందరు ఇలా కలిసినప్పుడు ఇలా సంతోషంగా వంటలు చేసుకుంటారా? అన్ని పనులు షేర్ చేసుకుంటారా లేదా కామెంట్ చెప్పండి. మా ఇంట్లో అయితే అందరం షేర్ చేసుకుంటాం పనులన్నీ. నువ్వే చేయాలి నేనే చూడాలి అని ఎవరం అనుకోము. ఎవరింటికి వెళ్ళినా కానీ, ఎవరింటికాడ ఫంక్షన్లు అయినా కానీ అందరం తలొక పని చేసుకుంటూ సంతోషంగా గడుపుతాము. వంటలలో ఇన్వాల్వ్ కాంది ఒక్కరు, మా మామయ్య, చిన్న మామయ్య. మా చిన్న మామయ్య మాత్రం వంటల దగ్గరికి రాడు అసలుకి. వంటలు చేయించే దగ్గర ఉంటాడేమో కానీ మేము చేస్తుంటే మాత్రం ఎప్పుడు రాడు. పనులు ఎవరైనా పెట్టుకున్నప్పుడు, క్యాటరింగ్ ఇచ్చినప్పుడు మాత్రం దగ్గరుండి వండిస్తాడు. కానీ చిన్న మామయ్యకి వంటలు ఏం రావు, అసలు వంటల కాడికే వెళ్ళడు. బోటి చూడండి శుభ్రం చేసి చిన్నగా కోసి పెట్టారు ఆంటీలు ఇద్దరు. ఇటువైపు కాలు తలకాయ ఉడుకుతుంది. కాలు తలకాయ చాలా దగ్గరగా అవ్వాలి కాబట్టి ఇంకా చాలాసేపు ఉంచారు. చూడండి మటన్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది. అప్పుడు గరం మసాలా వేసారు. మేము గరం మసాలా వాడతాము, మటన్ మసాలా అలాంటివి ఏం వాడము. తర్వాత పుదీనా వేసాడు మామయ్య. కొత్తిమీర మాత్రం ముందు రోజు తెచ్చిపెట్టాము, అది కుళ్ళిపోయినట్టు అయిపోయింది. వాళ్ళు వాటర్ వేసి చల్లుతారు కదా, అది కవర్లో వేసి పెట్టేసరికి అలా కుళ్ళిపోయింది. అందుకని అది వేయలేదు. పుదీనా మాత్రం లాస్ట్లో వేసి దించారు మామయ్య. చూడండి అసలుకి సూపర్గా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మెదడు వేస్తున్నాడు. ఆల్రెడీ మటన్ అంతా వేడిగా ఉంది కదా, వేసి ఒక 2 మినిట్స్ మూత పెడితే ఆ మెదడు కూడా ఉడికిపోద్ది. అది ఉడికింది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మిస్ అయింది. ఆ లోపే వడ్డించడం స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరికో వెళ్ళిపోయింది అది మటన్లో. ఇప్పుడు తలకాయ బొక్క వండడానికి మామయ్య అది దించేసి ఒక గంజులోకి వంచుతున్నాడు దాన్ని. చూడండి అది పెద్దగా ఉంది కదా, దాంట్లోనే వండుదామని దాంట్లో నుంచి దీంట్లోకి తీస్తున్నాడు. కాళ్ళు తలకాయ అన్నీ కలిపేనండి. కొంతమందికి కాళ్ళు ఇష్టం ఉంటుంది, కొంతమంది తలకాయ ఇష్టం ఉంటుంది. మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఆ గంజులోనే ఆయిల్ వేసాడు. ఆయిల్ అయితే మటన్ కర్రీ అనగానే ఎక్కువ పడుతుంది, ఆయిల్ ఎక్కువగా వేసాడు. చూడండి ఇంత కింద మంట మాత్రం పెట్టనవసరం లేదు. 2 కర్రలు పెడితే ఆ గాలికి విభత్సంగా మండిపోతుంది. మిరపకాయలు, ఉల్లిపాయలు వేసాడు. ఇంకొన్ని ఉంచాడు ఎందుకంటే బోటి కర్రీలోకి కావాలి కదా, అవి మిగతా ఉంచాడు. అవి వేగుతున్నాయి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాడు. ఇంత వేడిలో వంట చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. చాలా ఎండలు కదా, కానీ అందరి కోసం పాపం మామయ్య కష్టపడుతున్నారు. మామయ్యకి చిన్న చిన్న హెల్ప్ నేను చేస్తున్నాను. అది బాగా ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత మామయ్య దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కారం వేశారు. కారం ముందుగానే వేశారు ఎందుకంటే ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కదా, అందుకని ముందే వేశారు. తర్వాత గరం మసాలా వేశాడు, కొంచెం పుదీనా వేశారు. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తలకాయ బొక్క వేసి కలుపుతారు. తెలంగాణ అంటాం కానీ తెలంగాణలో ఒక్కొక్కరం ఒక్కో రకంగా వండుతూ ఉంటాము కర్రీస్. తలకాయ బొక్క ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుతారు. మా మామయ్య వండే కర్రీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి. చూడండి సూప్లో నుండి ముక్కలు తీసి గంజులో వేస్తున్నాడు. అది కొంచెం ఫ్రై అవ్వాలి.
అలా వాటర్ లేకుండా ఎందుకు వేస్తున్నారంటే, వాటర్ కూడా యూజ్ చేస్తారు. వాటర్ లేకుండా ఎందుకు వేస్తున్నారంటే ముక్క ఫ్రై అవ్వాలి కదా, వాసన రాకుండా ఫ్రై అవ్వడానికి ఫస్ట్ ఆ ముక్కలు మాత్రం తీసేస్తున్నాడు. ఆ వాటర్ కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. మీ ఇంట్లో కాలు తలకాయలు ఇలానే వండుతారా? కామెంట్ చేసి చెప్పండి. లేదా ఇంకో రకంగా వేరే విధంగా ఏ విధంగా వండుతారో కూడా కామెంట్ చేసి చెప్పండి. చూడండి అవి ఫ్రై అయిపోయాయి బాగా. అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం అది వార్చుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి ఉడకబెట్టుకున్న వాటర్ వేసి కలుపుకోవాలి. అవే బాగా టేస్ట్ ఉంటాయి. ఎంత బాగుందో చూడండి. చూడడానికి అయితే కలర్ఫుల్గా బాగుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉడత సాయం అంటారు కదా, అదే నేను చేసేది. మధ్య మధ్యలో వెళ్తూ కలుపుతున్నాను. మామయ్య వేడికి ఉండలేక కాసేపు పక్కకు వచ్చినప్పుడు నేను చూసుకుంటున్నాను. కాలు తలకాయ కూడా అయిపోయిందండి. తర్వాత బోటి వేయించుతున్నాడు. నేను ఇది పొద్దుట పూరీలు చేసిన దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటే ఆ కళాయిలోనే బోటి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి వేయించుతున్నాడు. సంక్రాంతి అప్పుడు మామయ్య బోటి ఫ్రై చేశాడు, ఆ వీడియో ఉంది చూడండి. అదొక రకం చేశాడు, ఇదొక రకంలో చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూడండి. మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అవి బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూనే ఉన్నాడండి. చాలా ఓపిక్గా చిన్న మంట మీద కలుపుతున్నాడు. కొంచెం ఆయిల్ వేశాడు, ఎందుకంటే ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి, మాడిపోద్ది. ఆయిల్ అంతా పైకి వస్తుంది అంటే ఫ్రై అవుతుంది అని రెడ్ కలర్లో అవుతుంది. అలా మీడియం ఫ్లేమ్లోనే చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఆ గాలికి మాత్రం మంట మండుతూనే ఉంది. మేము మంట పెట్టకపోయినా కూడా అంత గాలి, అంత వేడి గాలి వస్తుంది. చాలా ఎండలు ఉన్నాయి కదా, మీ దగ్గర ఎండలు ఉన్నాయా, వర్షాలు ఉన్నాయా కామెంట్ చేసి చెప్పండి. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఎండలు ఉన్నాయి. బోటీలో కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసాడు 1 స్పూను. అది చూడండి, ఆ బోటీ అంతా నురుగులాగా వస్తుంది కదా, ఆ నురుగులా వచ్చడం ఆగిపోయినప్పుడు అప్పుడు బోటీ ఫ్రై అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ 70% అయిపోయింది. చూడండి నురుగు రావడం ఆగిపోతుంది. అది ఓపిక్గా కలుపుతూ ఉండాలి ఫ్రై అంటే. నురుగు రావడం ఆగిపోయింది. అప్పుడు మసాలా వేశారు. మసాలా వేసుకొని ఓపిక్గా కాసేపు కలుపుకుంటే అంతేనండి. టేస్టీ అయిన బోటి కర్రీ కూడా రెడీ అయిపోయింది. మా మామయ్య చేసిన బోటి కర్రీ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో బోటి కర్రీ ఎలా వండుతారో కూడా కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్తే సాల్ట్ కూడా వేశారు. ఇంకా ఈ బోటి రెడీ అవ్వగానే అందరం తినడానికి రెడీగా కూర్చున్నారండి. పిల్లలందరూ అయితే రెడీగా కూర్చున్నారండి. చూడండి, నా కొడుకు, పిన్ని కొడుకు, మామయ్య కొడుకు, మామయ్య కూతురు, మా పిన్ని కూతురు నీతు, మా అన్నయ్య కూతురు, మమ్మీ, వదిన, పిన్ని, చిన్నాంటి వాళ్ళ వదిన కూతురు వాళ్ళు అందరు కూర్చున్నారు. మా వంటలు మీకు నచ్చాయా? మా ఫ్యామిలీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.